నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్‌కి రావడం జరిగిందండి. ప్రైమ్ లొకేషన్ అని ఎందుకు చెప్తున్నానంటే, చుట్టూ ఇళ్ళ మధ్యలో రన్నింగ్ రోడ్ ఫేసింగ్ తోటి ఉన్నటువంటి హెచ్ఎండిఏ విల్లా ప్రాజెక్ట్ అనేది ప్రజెంట్ చేస్తున్నాము. ఈ కంపెనీ ఉడకంగా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ అండి. చాలా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. విల్లా ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రజెంటు. అపార్ట్మెంట్స్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఇక్కడ వీళ్ళు సేల్ చేయడం జరుగుతుందండి. ఈ కంపెనీ యొక్క పేరు, కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్, మన దగ్గర సార్ ఎవరైతే ఉన్నారో సార్ యొక్క గుడ్ నేమ్ ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి సార్ వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి ఎక్స్ట్రా బ్రోకరేజ్ కానీ కమిషన్ కానీ పే చేయకుండా రెడీగా ఇక్కడ విల్లా ఫ్లాట్స్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. సార్ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ విజయ్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మన వ్యూవర్స్కి మన యొక్క గ్రూప్ ఏ కంపెనీ యొక్క డీటెయిల్స్, ఎన్ని వెంచర్స్ కంప్లీట్ చేయడం జరిగింది, ఎన్ని అపార్ట్మెంట్స్ కంప్లీట్ చేయడం జరిగింది, దాంతోపాటు ఎన్ని విల్లాలను ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అంటే ఎన్ని విల్లా ప్రాజెక్ట్స్, ఇప్పుడు దాంతోపాటు ఏదైతే మనం వెంచర్ తీసుకొచ్చామో ఇదైతే ఒక మంచి లొకేషన్ అయితే నాకైతే అనిపిస్తుంది సార్. ఇటువైపు చూస్తే డైరెక్ట్గా రన్నింగ్ రోడ్ ఉంది, ఇటువైపు హౌజెస్ ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ హౌజెస్ ఉన్నాయి. ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ విల్లా ఫ్లాట్స్ కాబట్టి మన వ్యూవర్స్కి వీటి యొక్క డీటెయిల్స్ క్లియర్గా చెప్పండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు రంగనాయక్. నేను గ్రూప్ ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్లో డైరెక్టర్ని. 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న గ్రూప్ ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అందిస్తున్న అద్భుతమైన వెంచర్ అండి ఇది. ఓకే. ఇమ్రాల్ సోమ్స్. ఇదేంటంటే మనకేంటంటే మీరు అడిగారు కదా ఎన్ని ప్రాజెక్టులు మనం కంప్లీట్ చేసామంటే ఇప్పటికీ 10 ప్రాజెక్టులు మనకు కంప్లీట్ అయిపోయినాయండి. ఓకే. ఇది మనకు 11ది, అంటే ఓపెన్ ప్లాట్లలో 11ది అండి. మనకు విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి అండ్ మనకు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కట్టిస్తున్నాం. ఇది చాలా 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 బెటర్. ఏంటంటే దీంట్లో ప్రతి ఒక్కటి ఉంటుంది. విల్లా కావాలంటే విల్లా ఇస్తున్నామండి. అపార్ట్మెంట్ అంటే మనకు ఇండిపెండెంట్ హౌసెస్ గా కట్టిస్తామంటే 160 గజాల్లో అది కూడా కట్టిస్తామండి. ఓపెన్ ప్లాట్ కావాలంటే ఓపెన్ ప్లాట్ కూడా ఇస్తున్నామండి ఇది. ఓకే సార్, ఇప్పటి వరకు అయితే మీరు మన గ్రూప్ ఏ కంపెనీ యొక్క డీటెయిల్స్ అని క్లియర్ గా చెప్పడం జరిగింది. నిన్న మీరు మాకు ఇన్వైట్ చేసి మీ యొక్క కంపెనీ కూడా చూపించడం జరిగిందండి. ఆఫీస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పటివరకు అయితే మీరు విల్లా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు, అపార్ట్మెంట్స్ కూడా కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసి మన వ్యూవర్స్కి ఏదైతే మనం వెంచర్లో ఉండి వెంచర్ ప్రజెంట్ చేస్తున్నాం కదా, ఈ వెంచర్ యొక్క డీటెయిల్స్ అంటే ఎన్ని ఎకరాలు, ఎంత సైజులో ఫ్లాట్స్ ఇక్కడ మనము సేల్ చేస్తున్నాము, అండ్ ఇక్కడ ఇస్తున్నటువంటి రోడ్స్ ఎన్ని ఫీట్లు, ఇక్కడ వెంచర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి 1 by 1 వ్యూవర్స్కి క్లియర్గా చెప్పండి. టోటల్గా ప్రాజెక్ట్ వచ్చేసి 10 acres. ఓకే. 10 acres లో మనం 123 ప్లాట్స్ ఇచ్చామండి. ఓకే. మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు 167 నుంచి స్టార్ట్ ఉంది. ఓకే. మినిమం మనం 167 నుంచి మనకు 189 ఉంది, 208 ఉందండి. దీంట్లో ఇంకా పెద్ద బిడ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మనకు వచ్చేసి ప్రాజెక్ట్ హైలైట్ వచ్చేసిందంటే మనం ఆల్రెడీ మనకు ముందర చూసుకుంటే మనకు మాస్టర్ ప్లాన్ లో 100 ఫీట్ రోడ్ అనేది. లోపలికి వచ్చేసి మనం 40 ఫీట్ రోడ్ ఇచ్చాం. 40 ఫీట్ అండ్ 33 ఫీట్ అండ్ 30 ఫీట్ అండి. అన్ని టోటల్ గా మనకు సిసి రోడ్ ఇస్తున్నాం సార్. అవన్నీ ప్లాంటేషన్ ఇస్తున్నాం. ప్రతి ప్లాట్ కి వచ్చేసి మనకు వాటర్ కలెక్షన్ ఇస్తామండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండి. అండ్ పార్క్లు ఇవన్నీ చాలా ఉంటుందండి దీంట్లో. మనం ఏంటంటే కమిట్మెంట్ తీసుకున్నాం, ఎందుకంటే ఇది మనం వచ్చేసి హౌసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి మనం 7 and 8 months లో టోటల్ గా ఫైనల్ అప్లోడ్ చేస్తాం, ఎందుకంటే మనం కస్టమర్లు కూడా హౌసెస్ కట్టుకోవాలి కాబట్టి. ఓకే సార్, ఇప్పటివరకు అయితే మీరు ఏదైతే మన విల్లా ఫ్లాట్స్ వెంచర్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్, రోడ్స్, ఫ్లాట్స్ యొక్క సైజెస్ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. దాంతో పాటు నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ కూడా చెప్పడం జరిగింది కదా. సో మన వెంచర్ నుంచి హైతనగర్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి సాగర్ హైవేలో ఉన్నటువంటి ఎంజాల్కి ఎంత దూరం ఉంది, దాంతోపాటు మన ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి ఎంత దూరం ఉంది, ఇవన్నీ విషయాలు క్లియర్గా చెప్తే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఈ రెడీగా హౌసింగ్ ప్రాజెక్టులు వచ్చేసి వాళ్ళు విల్లా ఫ్లాట్స్ అయినా కొనుక్కునే అవకాశం ఉంటుంది, లేదంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ లేదా ఒక విల్లాగానే కన్స్ట్రక్ట్ చేసుకోవడం అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి యొక్క డీటెయిల్స్ అంటే డిస్టెన్స్ కూడా క్లియర్గా చెప్పండి. విజయ్ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే తుర్కయంజాల్ అండి. తుర్కయంజాల్ వచ్చేసి మనకు ఓన్లీ 3 కిలోమీటర్ అండి. మా అంటే 5 నిమిషాల్లో మనం ఇక్కడ రావచ్చు. అండ్ మనకు వచ్చేసి పక్కనే అండి మునుగనూరు అండ్ తొర్రూరు, మనకు 3 kilometers. కొంచెం ముందుకెళ్తే మనకు హయత్ నగర్ సార్, టోటల్ 7 kilometers ఉంటుంది సార్. అండ్ వచ్చేసి మీరు మెట్రో స్టేషన్ ఉంది కదా, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి జస్ట్ 15 నిమిషాల్లో వెళ్ళిపోతుంది సార్. 13 kilometers ఉంటుంది సార్. ఓకే సార్, ఇప్పుడు ఏదైతే ట్రెండ్ అవుతున్నటువంటి ఆదిబట్ల మున్సిపాలిటీ ఏరియా అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ అవుతుంది కదా. రీసెంట్గా వచ్చేసి మనకి చాలా కంపెనీస్ రావడం జరిగింది. అంటే ఫాక్స్కాన్ కంపెనీ కావచ్చు, కేన్స్ కంపెనీ కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్ కావచ్చు, తుక్కుగూడ జోన్ కావచ్చు,
ఇటువైపు చూసుకుంటే మనం ఔటర్ రింగ్ రోడ్కి ఎంత డిస్టెన్స్ ఉందన్న విషయం క్లియర్గా 1 బై 1 చెప్పండి. దీంతో పాటు ఎవరైనా గచ్చిబౌలి లాంటి ఏరియా నుంచి, కోకాపేట లాంటి ఏరియా నుంచి ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మన వెంచర్ నుంచి ఎంత డ్రైవ్ డిస్టెన్స్లో రీచ్ అవుతామన్న విషయం క్లియర్గా చెప్పండి. ఇప్పుడైతే మనకు ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కదా, ఈ నుంచి సార్ జస్ట్ మనకు 15 నిమిషాలు వెళ్ళిపోవచ్చు సార్. ఓకే, రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉంది. కేన్స్ సెమీ కండక్టర్ అయితే ఉన్నాయి అక్కడనే. ఓకే, వండర్లకు కూడా మనం 15 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఆదిబట్లకు వచ్చి 10 మినిట్స్ వెళ్ళిపోవచ్చు సార్. ఓకే, ఇప్పుడు మనకు ఆర్జీఐ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అది మనకు 30 మినిట్లో వెళ్ళిపోవచ్చు సార్. ఓకే. అండ్ మనకు గచ్చిబౌలి నుంచి అయితే మనకి ఇక్కడ నుంచి 45 మినిట్లో వెళ్ళిపోవచ్చు సార్. 45 minutes. అండ్ ఓవరాల్ వచ్చేసి మనకు నియర్ బై ఇక్కడనే 1 కిలోమీటర్ కాబట్టి మనం త్వరగా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సార్. అంటే 1 కిలోమీటర్ మనం ఔటర్ రింగ్ రోడ్ రీచ్ అవుతే అక్కడ నుంచి అక్రాస్ ద సిటీ గచ్చిబౌలి కావచ్చు, ఇటువైపు వెళ్తే షామీర్పేట కావచ్చు, పటాన్చెరు కావచ్చు, ఎక్కడైనా కూడా వితిన్ 45 minutes to 1 hour డ్రైవ్ డిస్టెన్స్లో రీచ్ అవుతాం. ఎస్ సార్. అంటే ఈ వెంచర్ మాత్రం ఎటు వెళ్ళడానికైనా ఈజీగా ఉంది, ఇల్లుల మధ్యలో ఉంది, రన్నింగ్ రోడ్ ఫేసింగ్తో ఉంది. దట్టు ఇది గ్రూప్ ఏ డెవలపర్స్ చేస్తున్నారు కాబట్టి ఏ మాత్రం డౌట్ పడకుండా 100% ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కస్టమర్లకు ఒకటే చెప్తున్నా, ఈ రోజే మీరు బుక్ చేసుకోండి, రేపే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, అది మా ఛాలెంజ్ అండి. ఏదున్నా మేము హెచ్ఎండిఏ, రేరా అప్లోడ్ ప్రతి ఒక్కటి వచ్చిన తర్వాత మాత్రమే మేము మార్కెట్కి వస్తాం, మార్కెట్కి చూపిస్తాం. దానికన్నా ముందు అయితే మేము సూ చేయమండి. హెచ్ఎండి అండ్ రేరా అప్లోడ్ రేపే మనం మనీ కట్టుకుని ఎల్లుండి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే సార్, చాలా సంతోషం సార్, చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నేను ఆఫీస్కి విజిట్ అయినప్పుడే నాకు అనిపించింది చేస్తే ఇలాంటి కంపెనీల యొక్క ప్రమోషన్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ డెవలప్మెంట్ ఉన్నప్పుడే మేము ఇక్కడ ప్రమోషన్కి రావడం జరిగింది. చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ ఖచ్చితంగా చెప్పడం ఏంటంటే గ్రూప్ ఏ డెవలపర్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి లాభాలు తీసుకోండి. ఇక్కడ లాస్ట్కి వచ్చేసి మనము సార్ దగ్గర రేటు గురించి తెలుసుకోవాలి కదా, రేటు గురించి కూడా తెలుసుకుందాము. సార్, మన వ్యూవర్స్కి అండ్ ఇన్వెస్టర్స్కి మన ప్రాజెక్ట్లో ఉన్నటువంటి స్క్వేర్ యార్డ్ రేటు ఏంది, దాంతోపాటు బ్యాంక్ లోన్ సదుపాయం ఉంటే వాటి యొక్క డీటెయిల్స్ అన్న చెప్పండి. సార్, మనకు వచ్చేసి మనం కోట్ చేసాము 35,000 అయితే కోట్ చేసామండి దీనికి. ఇంకోటి ఏంటంటే బ్యాంక్ లోన్ మనకు 60 to 70% వస్తుంది. ఇంకోటి ఏంటంటే హౌసింగ్కి వెళ్తారనుకోండి, దానికి మనం 80% వరకు మనం ఇస్తున్నాం సార్. ఓకే, చాలా మంచి ఆఫర్లు సార్ ఇది. ఎవరైతే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2 హైవేల మధ్యలో రన్నింగ్ రోడ్ ఫేసింగ్ తోటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ లేదా ఒక విల్లా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి 80% బ్యాంక్ లోన్ తోటి ఇక్కడ గ్రూప్ ఏ వాళ్ళు అనేది ఇక్కడ విల్లా ప్లాట్స్ సేల్ చేస్తున్నారండి. సార్, ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే విల్లా ఫ్లాట్స్ అని చెప్పడం జరిగింది కదా, ఫ్లాట్స్ అన్నది ఎన్ని గజాల నుంచి స్టార్ట్ అవుతుంది అన్న విషయం ఒక్కసారి లాస్ట్గా చెప్పండి. సార్, మనకు మినిమం 160 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఓకే, 160 గజాలు, 189 గజాలు, 208 గజాల నుంచి స్టార్ట్ ఉంటుంది. ఇంకా పెద్ద బిడ్స్ కూడా ఉన్నాయండి. మినిమం మీరు 167 గజాల్లో మీరు ఒకవేళ నాకు డూప్లెక్స్ కట్టియమన్నా కూడా మేము కట్టియడానికి రెడీగా ఉన్నాం సార్. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. మంచి ప్రాజెక్ట్ చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. మంచి లొకేషన్లో ఉంటుంది, మంచి డెవలప్మెంట్ ఇస్తున్నారు. దట్టు మనకి ట్రస్టెడ్ కంపెనీ అండి గ్రూప్ ఏ డెవలపర్స్ అనేది. స్క్రీన్ పైన డైరెక్ట్గా రంగనాయక్ సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. సార్ దగ్గర మాట్లాడి ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా ఈ విల్లా ప్రాజెక్ట్లో విల్లా ప్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. సర్వే జన సుఖినో భవంతు.